అంటే మీరు 90స్‌లో చూస్తే అప్పుడు ఇంత ప్రమోషన్ గానీ, హ్మ్. ఇంత బడ్జెట్‌లు గానీ ఇవన్నీ కూడా లేవు కదా! హ్మ్. సో, ఇప్పుడు ఈ ప్రమోషన్స్ గానీ, ఈ భారీ బడ్జెట్‌లు అండ్ ఇంకా స్టార్ హీరోస్ అందరూ కూడా హ్మ్. 2, 3 ఇయర్స్‌కి ఒక మూవీ రావడం. సో, ఇదంతా ఎట్లా అనిపిస్తుంది? టైమ్స్ ప్రకారం మారుతాయి గదా! ఇయన్నీ. సో, ఇవాళ సోషల్ మీడియా అప్పట్లో ఏంటంటే ఇంటర్నెట్ ఇంత ఇది లేదు గదా! సో, మంచిదే రీచ్ ఎక్కువుంటుంది. ప్లస్ ఎక్కువ జనాలు ఆడియన్స్ కూడా పెరిగారు గదా! దాని యెస్. మూలాన. యెస్. సో, ఇట్స్ ఎ గుడ్ ఓకే. రైట్. సో, 19థ్‌కి సమంత గారి మూవీ కూడా ఉంది 'మా ఇంటి బంగారం.' హ్మ్. అంటే ఆడియన్స్ థియేటర్‌కి ఒక హీరో అండ్ ఇంకా వాళ్ళ ఫ్యాన్ ఫాలోయింగు, మార్కెట్‌ని బట్టి వస్తారనుకుంటున్నారా? లేదంటే కంటెంట్ బావుంటే మౌత్ టాక్‌తో డెఫినెట్‌గా నే అప్పుడు రీచ్ ఆ! అవుతుందనుకుంటారా? నేను చూసిందేంటంటే ఫస్ట్ అసలు ట్రైలర్ కాడి నుంచే ఆడియన్ కొంత గెస్ చేసుకొని ఫస్ట్ థియేటర్‌కొస్తున్నారు. ఆహ్, హీరో బట్టి కొంత ఆర్ హీరోయిన్ బట్టి కొంత ఇట్లా ఇది. బట్ ఓవరాల్‌గా సినిమా అనేది కంప్లీట్‌గా ఎప్పుడు అవుతుందంటే వర్డ్ ఆఫ్ మౌత్‌తోనే ఎక్కువవుతాయి. ఓకే. రైట్. వాళ్ళొచ్చి చెప్పినప్పుడు అందరూ బాగున్నప్పుడు కలెక్షన్స్ బాగా. ఓకే. రైట్. మీ రిలీజ్ డేట్ కూడా ఓటీటీ డిసైడ్ చేసింది అని చెప్పారు. సో, హ్మ్. ఇట్లా ఓటీటీ డిసైడ్ చేయడం ఒక మూవీ రిలీజ్ డేట్‌ని సో, అది